నమస్తే, వెల్కమ్ టు వాయు న్యూస్. మన ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనల్ని ముషిరాబాద్ రామ్నగర్ లోని వైశాలి గారు ఇన్వైట్ చేశారు. మరి వారు ఏం ప్రిపేర్ చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే వైశాలి గారు. నమస్తే శైలజ. ఉన్నారు? బాగున్నామా? సో ఈ రోజు మన ప్రేక్షకులకు ఏం తయారు చేయబోతున్నారు? సూజీ బజ్జీలు. సూజీ బజ్జీ. ఓకే, దాని తయారీ విధానం ఇప్పుడు చూద్దామా? ఇందులో 2 గ్లాసెస్ రవ్వ, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కట్ చేసిన ఉల్లిగడ్డలు, కట్ చేసిన కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొద్దిగా పుట్నాల పప్పు, తగినంత సాల్ట్, పెరుగు, 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. రవ్వ బజ్జీ కావాల్సిన పదార్థాలన్నీ దీంట్లో వేసుకోవాలి ఫస్ట్. ఓకే, ముందుగా 2 గ్లాసుల రవ్వ కదా ఇది? 2 గ్లాసుల రవ్వ, కట్ చేసిన ఉల్లిగడ్డ, లిట్ గా కట్ చేసుకున్న కరివేపాకు అయితే బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్, 1 కప్ పెరుగు, ఇంత 1 గ్లాస్ వాటర్ పడుతుందా? ఒకటి తగినంత పోయాలి. ఓకే, ఇప్పుడు బాగా కలిసినాక ఆయిల్ హీట్ ఎక్కేదాకా ఇది పక్కన పెట్టేసుకుంటాం. ఓకే, ఇది పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేయాలి. తర్వాత కడాయి పెట్టేసుకున్నాము. కడాయి కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ సార్ ఏం చేస్తుంటారు? సార్ ఫైనాన్స్ చేస్తారు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఏం చేస్తుంటారు? పాప మ్యారేజ్ అయింది, బాబు పెద్దవాళ్ళేనా? ఓకే ఓకే. బాబు బిజినెస్ చేస్తారు. ఏ బిజినెస్ చేస్తున్నారు? ప్రింటింగ్. ఓనా? ఓకే, నైస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో పిల్లలు ఏమన్నా లేరు? రీసెంట్ మ్యారేజ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. ఓకే, సో ఇలా పాన్ హీట్ అయింది అనుకుంటా. ఓకే, ఆయిల్ వేసేద్దామా? వేసేద్దాం. సో హౌస్ వైఫ్ అన్నారు కదా, ఇంట్లో ఉంటుంటారు. పనంతా అయిపోయాక తీరిక సమయంలో ఏం చేస్తుంటారు? బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకోవడము, ఓకే, ఏవైనా కొత్త వంటలు ఉంటే ఇట్లాగే మా ఊళ్ళకి అందరికి చేసి పెట్టడము. అంటే టైలరింగ్ చేస్తారా? టైలరింగ్ కాదు, డిజైన్స్. ఓకే, మీ ఓన్ బ్లౌజెస్ మీరే చేస్తుంటారు. ఓకే ఓకే, నైస్. ఉండాలి, ఏదో ఒకటి యాక్టివిటీ ఉండాలి, లేదు ఖాళీగా కూర్చోలేం కదా. భక్తి ఎక్కువగా అనిపిస్తుంది. సో భక్తికి సంబంధించి ఏదైనా ఒక మంచి పాట పాడగలుగుతారా? శ్రీలక్ష్మి శుభలక్ష్మి సౌభాగ్యలక్ష్మి కావవే కమలాక్షి కామితార్థదాయిని కమలనాభుని పత్ని పద్మలయ భాగ్యలక్ష్మి కావవే కమలాక్షి కామితార్థదాయిని కొనుమా నీకిదే మా మంగళహారతి. చాలా బాగా పాడారు. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు చిన్న చిన్న బజ్జీలు వేసుకుందాం దీంట్లో. చిన్న వేసుకుంటే లోపల వరకు కాలుతాయి అన్నమాట. సిమ్ లోనే స్టీమ్ చేయాలా లేదంటే ఫుల్ పెట్టాలి? కొంచెం ఆయిల్ ఒకటే ఫ్లేమ్ లో ఉండాలి ఆయిల్ ఎప్పుడు కానీ. ఓకే, సో సిమ్ లో అయితేనే మంచి లోపల దాకా క్రంచీ. అంటే స్పూన్ తోటే వేయాలా లేదంటే చేయితో కూడా వేయచ్చు. ఇట్లా అయితే కొంచెం హీట్ చేయికి తాకదు కదా. అవును, చేయితో వేస్తుంటే కొంచెం హీట్ లో ఒకసారి కలుపుతూ ఉండాలి. వేసినాక అంటే ఇది క్రిస్పీగా అయినట్టే తీయొచ్చు. ఇంకా అంటే ఇంత దూరగా సరిపోతే చాలు. ఏదైనా చిట్కా చెప్పండి. ఇట్లా బజ్జీలు అట్లాంటివి ఏమన్నా కడాయిలో గోలిచేటి డీప్ ఫ్రై చేసేటి దానికి కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ సాల్ట్ వేయాలి. ఓకే, ఆయిల్ లో సాల్ట్ వేస్తే కొంచెం తక్కువ పీల్చుకుంటది. ఇప్పుడు సిద్ధమైనట్లేనే? అయిపోయినట్టే లోపల వాళ్ళకి కనిపిస్తుంది కదా. ఓకే ఓకే, ఇప్పుడు ఒక ప్లేట్ లో తీసు.
కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్ట్రీమ్ చేసి తీసేసారు. రెడీ అంతే. ఆయిల్ కూడా ఉండాలి కదా, ఎక్కువ ఆయిల్ ఉంటుంది దీనికి, మళ్ళీ టేస్టీగా కూడా ఉంటాయి. తొందరగా కూడా అయిపోతాయి. శనగపిండి ఒకరికి కొంతమందికి పడదు శనగపిండి. అవును, కొంచెం ఏజ్ వాళ్ళకు, ఇంకా అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటివి బాగుంటాయి. రవ్వతో అయితే ఈజీగా ఉంటాయి, చేయడం ఈజీ, తినడం కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా బాగుంటాయి, డిఫరెంట్ గా ఉంటాయి. అవి రెగ్యులర్ గా తింటూనే ఉంటారు కదా, మిరపకాయ బజ్జీలు అని అట్లాంటివి. సో వేడి వేడి బయట ఫుల్ వర్షం, లోపల వేడి వేడి రవ్వ బజ్జీ రెడీ. వావ్, చూస్తుంటేనే సూపర్, నోరు ఊరుకోదు. నిజంగా ఒక 10 నుంచి 15 నిమిషాల్లో ఈజీగా అయ్యే మెథడ్ ఇది. మళ్ళీ టేస్ట్ బయట వర్షం ఉన్నప్పుడు నిజంగా ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి ఇంట్లో పిల్లలకి, స్నాక్స్ లాగా కూడా. యమ్మీగా ఉంది, చాలా చాలా టేస్ట్. రవ్వనేమో పైన అంతా క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్ గా చాలా బాగుంది. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కూడా ఏమి ఇవ్వాలి అని ఆలోచించే ప్రతి తల్లులకు ఇది చాలా ఈజీగా చేసే మెథడ్. సో తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది, అండ్ ఇంట్లో వాళ్ళకి కూడా.